వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ ముందుకెళ్తున్నాయి. ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందడుగేసింది. ఎందుకు ముందడుగేసింది అంటున్నానంటే, ఎక్కడైతే అభ్యర్థులు సరిగ్గా పనిచేయలేదో ఆ అభ్యర్థులను మారుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా మచిలీపట్నం ఎంపీ స్థానానికి కొత్త అభ్యర్థులను తెరపైకి తీసుకొని వచ్చారు. అంటే ఇక్కడ ప్రస్తుతం ఎంపీగా ఉన్న అతన్ని తప్పించి కొత్త వాళ్ళని ఇచ్చారు. అయితే ఇక్కడ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు జనసేన పార్టీలోకి జాయిన్ అయిపోయారు. అంటే ఇక్కడ మచిలీపట్నం నుంచి మొదటగా బాలశౌరి గారు వైఎస్ఆర్ టికెట్ ఆశించారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి టికెట్ ఇవ్వనందం వల్ల ఆయన వేరే పార్టీల వైపు చూశారు. అయితే అక్కడ బాలశౌరి గారు జనసేనకు నీడు ఉంది కాబట్టి జనసేనలో అయితే టికెట్ వస్తుందనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు. అయితే జనసేన అభ్యర్థులను ప్రకటించారు. అయితే బాలశౌరి గారికి కన్ఫర్మ్ అయినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆదివారంలో జనసేన అభ్యర్థి అయిన బాలశౌరి గారు పార్టీలో జాయిన్ అయితే అక్కడ కనీసం ఆయన కుర్చీ కూడా వేయకుండా ఆయన కుర్చీ ఆయన తీసుకెళ్లే విధంగా ఉందన్నట్లు వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎంపీ బాలశౌరి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే షాక్ ఇచ్చారు. ఏ విధంగా షాక్ ఇచ్చారైతే అతనికి ఎంపీ టికెట్ ఇవ్వకుండా నిరాకరించారు. ఈ నేపథ్యంలో అక్కడ బాలశౌరి గారి నేపథ్యంలో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అంటే బాలశౌరి గారికి ఎందుకు ఇవ్వలేదు, మరి కొత్త వాళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చారు, అక్కడ గెలిచే అవకాశం ఎవరుంది, మరి అక్కడ గెలుపోవడం ఏ విధంగా ఉంటే అక్కడ పరిస్థితులు ఏంటి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎంపీ బాలశౌరికి జగన్మోహన్ రెడ్డి గారు షాక్ ఇచ్చారు. ఇదే నేపథ్యంలో మచిలీపట్నం జనసేన అభ్యర్థిగా బాలశౌరి గారు, అంటే ఇక్కడ మచిలీపట్నం జనసేన అభ్యర్థిగా బాలశౌరి గారు నిల్చోబోతున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ గారికి అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే సింహాద్రి రమేష్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేగా పనిచేస్తుండడంతో అక్కడ స్థానికంగా బాగా ఒక నియోజకవర్గంలో పూర్తిగా పట్టు ఉంది. మరి మిగిలిన నియోజకవర్గంలో పట్టు లేదంటే ఖచ్చితంగా మచిలీపట్నం నియోజకవర్గంలో మచిలీపట్నం కావచ్చు, గన్నవరం కావచ్చు, గుడివాడ కావచ్చు వైసీపీ బలంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మచిలీపట్నంలో ఇక్కడ పేరు నాని గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ గన్నవరంలో చూసుకున్నట్లయితే వల్లభనేని వంశీ గారు ఉన్నారు. గుడివాడ విషయానికి వస్తే కొడాల నాని గారు ఉన్నారు. అదేవిధంగా అవనిగడ్డలో సింహాద్రి రమేష్ గారు ఉన్నారు. అంటే ఇక్కడ దాదాపు 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పటిష్టంగా 4 నియోజకవర్గాల్లో ఉంది. మిగిలిన 3 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ బలంగా ఉంది. ఇదే నేపథ్యంలో ఇక్కడ గెలుపు ఎవరికి ఈజీగా ఉంటుందంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఉంటుంది. అయితే బాలశౌరి గారు వేరెవరినో తీసుకొని వస్తారు అనుకున్నారు, కానీ సింహాద్రి రమేష్ గారిని ఇక్కడ తెరపైకి తీసుకొని రావడంతో ఖచ్చితంగా సింహాద్రి రమేష్ గారికి గెలిచే అవకాశం పుష్కలంగా ఉంది. ఎందుకు సింహాద్రి రమేష్ గారికి పుష్కలంగా ఉందంటే అవనిగడ్డలో ఎమ్మెల్యేగా సింహాద్రి రమేష్ గారు పనిచేస్తున్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యేగా అంటే అంతేకాదు ఈయన ప్రజారాజ్యంలో కూడా పనిచేశారు సింహాద్రి రమేష్ గారు. అంటే ఇక్కడ ప్రజారాజ్యంలో పనిచేసిన నేపథ్యం కావచ్చు. అక్కడ అంటే ఇప్పుడు ఏమవుతుంది, ప్రజారాజ్యంలో పనిచేసిన కార్యకర్తలు కావచ్చు, జన సైనికులు కార్యకర్తలు కావచ్చు, లేదంటే మెగా ఫ్యామిలీ అభిమానులు కావచ్చు, అంతా జనసేనలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరు ఏ పార్టీ వ్యక్తి, జనసేన నాయకులు ఎవరు, జనసేన కార్యకర్త ఎవరు అన్నది పూర్తిగా సింహాద్రి రమేష్ గారికి తెలుసు. ఈ నేపథ్యంలో ప్రజారాజ్యంలో పనిచేసిన నేపథ్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా సింహాద్రి రమేష్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకు ఎక్కువ మంది మొగ్గు చూపే అవకాశం ఉందంటే ఖచ్చితంగా జనసేన ఇద్దరినే టార్గెట్ గా చేస్తుంది. ఒకరిని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని, 2 కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ గా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో సింహాద్రి రమేష్ గారు ప్రజారాజ్యంలో పనిచేసిన నేపథ్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా జన సైనికులు కూడా సింహాద్రి రమేష్ గారు క్వాలిటీస్ ఇష్టపడి ఓటేసే వాళ్ళు కూడా. అంటే ఇక్కడ సింహాద్రి రమేష్ గారికి 4 నియోజకవర్గాలు పూర్తి పట్టుంది, పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ గుడివాడలో వచ్చే కొడాల నాని గారు పూర్తిగా ఉన్నారు. గన్నవరం వచ్చేసరికి వల్లభనేని వంశీ గారు పటిష్టంగా ఉన్నారు. మచిలీపట్నంలో పేరు నాని గారు వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇచ్చారు ఇక్కడ. అంటే ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ 4 నియోజకవర్గాల్లో పటిష్టంగా ఉంది, భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన 3 నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ చూసి ఖచ్చితంగా ఓట్లు వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యం అవనిగడ్డలో ఆల్రెడీ ఈయన ఉన్నాడు. అదేవిధంగా జనసేన అధినేత సభలో కనీసం కుర్చీ కూడా వేయలేదని ఒక విమర్శ అయితే ఉంది. అయితే ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం బాగుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ ఇక్కడ సింహాద్రి రమేష్ గారికి సహకరించే అవకాశం ఉంది, పూర్తిగా పట్టుని నింపుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మన అక్కడ జనసేన గెలిచే అవకాశం లేదంటే ఖచ్చితంగా 90% లేదని చెప్తున్నారు. ఎందుకు 90% లేదంటున్నారంటే ఇక్కడ సింహాద్రి రమేష్ గారు స్థానికుడు. అంటే అవనిగడ్డ మచిలీపట్నానికి సంబంధించిన వ్యక్తి. అంటే ఏదైనా సమస్య వచ్చినా కూడా స్థానికంగా అక్కడ ఉంటాడు కాబట్టి అన్ని సమస్యలు పరిష్కరిస్తారన్న టాక్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ బాలశౌరి గారు స్థానికుడు కావాలంటే ఖచ్చితంగా కాదు, ఈయన గుంటూరుకు సంబంధించిన వ్యక్తి. మరి గుంటూరుకు సంబంధించిన వ్యక్తి అక్కడికి ఎందుకు వెళ్ళారంటే ఇక్కడ ఆయన పైన వ్యతిరేకత ఉంది. ఇక్కడ టికెట్ అడిగితే 2019 ఎన్నికలప్పుడు ఇక్కడ టికెట్ ఆశించారు. అయితే ఇక్కడ టికెట్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు
అక్కడే పంపించారు. ఎక్కడికి? మచిలీపట్నానికి. మచిలీపట్నంలో గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న స్థానిక నేతలందరూ బాలశౌరి గారికి సహకరించారనమాట. అయితే బాలశౌరి గారికి సహకరిస్తే ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, బాలశౌరి గారు ఖచ్చితంగా మంచి వ్యక్తి కాదు, ఆయనకి టికెట్ ఇవ్వద్దండి, ఆయనకి టికెట్ ఇస్తే ఎమ్మెల్యేకి ఖచ్చితంగా సహకరిస్తాం, ఎంపీ ఓట్లు అయితే ఖచ్చితంగా బాలశౌరి గారికి వేసే పరిస్థితి ఉండదు, ఖచ్చితంగా ఆయన కోసం వ్యతిరేకంగా పనిచేస్తాం, ఆయనకి టికెట్ ఇవ్వద్దని కార్యకర్తలంతా చెప్పడంతో ఖచ్చితంగా బాలశౌరి గారికి షాక్ ఇచ్చి ఇక్కడ సింహాద్రి రమేష్ గారిని తీసుకున్నారు. సింహాద్రి రమేష్ గారిని తీసుకుంటే ఖచ్చితంగా ఈయనైతే ఖచ్చితంగా గెలుస్తాడు, స్థానికంగా పట్టున్న నేత, స్థానిక నేత అని ఉంది. మరి ఈయన గుంటూరు నుంచి మచిలీపట్నానికి ఎందుకు వెళ్ళారంటే అప్పుడున్న సమీకరణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ టికెట్ ఇస్తే అక్కడికి వెళ్ళింది. అయితే ఈయన గుంటూరులో ఏమన్నా పోటీ చేస్తే కొద్దిగా పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మచిలీపట్నం విషయానికి వచ్చేసరికి ఇక్కడ 7 నియోజకవర్గాల్లో కూడా స్థానికుని గెలిపించుకోవాలని ఎవరికైనా ఉంటుంది. మరి స్థానికుని గెలిపించుకోవాలన్నప్పుడు సింహాద్రి రమేష్ గారికి ఓటేస్తారు, కానీ బాలశౌరి గారికి ఎందుకు ఓటేస్తారని కూడా చర్చలు వచ్చి జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా గెలుపోవటంలో ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడైతే సింహాద్రి రమేష్ గారు పటిష్టంగా ఉన్నారు. ఈ క్యాండిడేట్ అయితే బలహీనంగా. దీనితో టీడీపీ క్యాండిడేట్ కూడా ఎంపీ టికెట్ ఆశించిన వాళ్ళు ఉంటారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జనసేనలో ఆశించిన వ్యక్తి ఉంటాడు, టీడీపీలో ఉన్న ఆశించిన వ్యక్తి ఉంటారు. మరి వీళ్ళిద్దరూ అంటే టీడీపీ జనసేన అంటే పాత జనసేన లీడర్ కావచ్చు, టీడీపీ లీడర్ కావచ్చు, వీళ్ళంతా బాలశౌరి గారికి సహకరించే అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే నిన్నగాక మొన్న వచ్చిన బాలశౌరి గారికి టికెట్ ఇస్తే మేము ఎలా సహకరిస్తామన్న ప్రశ్న కూడా లేవనెత్తారు. మరి ఇక్కడ బాలశౌరి గారి గెలుపు అంత ఈజీనంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థుల నుంచినే కాకుండా ఖచ్చితంగా టీడీపీ జనసేన కార్యకర్తలు, టీడీపీ జనసేన నాయకులు కూడా సహకరించే పరిస్థితి ఉండదు అనమాట. ఎందుకు ఖచ్చితంగా అంటే ఈ బాలశౌరి గారు ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఈయన వైసీపీ ఎంపీ అయినప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మచిలీపట్నంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం జనసేన అభ్యర్థిగా బాలశౌరి కేటాయించినప్పుడు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా మచిలీపట్నం కావచ్చు, గన్నవరం కావచ్చు, గుడివాడ కావచ్చు, అవనిగడ్డ కావచ్చు, మిగిలిన నియోజకవర్గాలు కావచ్చు, ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన గెలుపు అంత ఈజీ అంటే ఖచ్చితంగా కష్టం అని చెప్పాలి. ఆయన స్థానికుడు కాదు, ఈయన సింహాద్రి రమేష్ గారు స్థానికుడు, మంచి పేరుంది, ఈయన ప్రజారాజ్యంలో పనిచేసిన అనుభవం ఉంది. అది కాక ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, అక్కడ పటిష్టంగా బలమైన ఎమ్మెల్యే అభ్యర్థులు అక్కడ ఉన్నారు, పటిష్టంగా బలమైన నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఖచ్చితంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారు, అది కాక సింహాద్రి రమేష్ గారిని చూసి ఓటేస్తారు. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా టీడీపీ జనసేన నాయకుల నుంచి ఈయనకి వ్యతిరేకత ఉంది. మరి వాళ్ళు సహకరించే అవకాశం ఉందా, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళతో కలుపుకుపోయే అవకాశం ఉందా, గుంటూరు నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఆయన గుంటూరులో ఎలా ఉండేవాడు, ఇక్కడికి వచ్చి మచిలీపట్నం కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, గుంటూరులో అడగండి ఒకసారి అని వైసీపీ నాయకులు దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలశౌరికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. ఏదేమైనప్పటికీ మచిలీపట్నంలో జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం ఉందా, లేదంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందా, మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.